వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవా బర్ఫీ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. 4 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగింది. ఇప్పుడు దీంట్లో 1 కప్ రవ్వ వేసుకుందాము. బాంబే రవ్వ వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళు తీసుకొని నీళ్ళు మసలబెట్టి పెట్టుకోవాలి. ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకోవాలి. మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, 2 కప్పుల నీళ్ళు, ఇవి దీంట్లో పోసుకొని కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, ఆపకుండా. ఇప్పుడు రవ్వలో చిటికెడు మనకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకొని కలుపుకోవాలి. వీటిలో మంచి స్మెల్ కొరకు వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. 1 స్పూను వేసుకొని కలుపుకోవాలి. రవ్వ బర్ఫీ దేంట్లో చేసుకుంటామో ఏ ప్లేట్లో ఆ ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకోవాలి. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి రాసి పెట్టుకుందాం ప్లేట్కి. రవ్వ బర్ఫీ పూర్తిగా ప్యాన్కి సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేట్లో వేసుకుందాము. సమానంగా వచ్చేటట్టు సర్దుకోవాలి రవ్వను. స్పూన్ వెనుక భాగానికి నెయ్యి రాసుకొని ఇలా స్మూత్గా చేసుకుందాము. రవ్వను ఇలా నీట్గా వచ్చేటట్టు సర్దుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. బాదం పలుకులు, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పైనుంచి ప్రెస్ చేద్దాం స్పూన్ తోటి, ఊడిపోకుండా ఉంటాయి ఈ విధంగా ప్రెస్ చేస్తే. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేద్దాము రవ్వ బర్ఫీని. రవ్వ పూర్తిగా చల్లారింది, గట్టిగా అయింది మంచిగా. ఇప్పుడు కట్ చేసుకున్నాం పీసెస్ లాగా. ఈ సైడ్స్ తీసేద్దాము. రవ్వ బర్ఫీ చాలా బాగా వచ్చింది. రవ్వ బర్ఫీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.